నమస్కారం నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి మన నగనట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురా నగర్ లో ఉన్న జ్యువెలరీ డిజైనర్ సత్య గారి దగ్గరికి. మరి వాళ్ళ సత్య గారు డిజైన్ చేసిన లేటెస్ట్ డిజైన్స్ ని మనకి ఏం పరిచయం చేస్తారో వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సత్య గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. ఇవాళ మా సకుల కోసం ఏం డిజైన్స్ ని పరిచయం చేయబోతున్నారు? లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అండి. గోల్డ్ లో లైట్ వెయిట్ బ్యాంగిల్స్. గోల్డ్ లో లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అంటే కాపర్ ఫిల్ అన్నమాట. పైన మొత్తం థిన్ లేయర్ ఆఫ్ గోల్డ్ షీట్ వస్తుంది, లోపలంతా కాపర్ ఫిల్లింగ్ ఉంటుంది. కాపర్ ఫిల్లింగ్. ఓకే, చూద్దామా అండి? ఇది చూసారంటే 4 బ్యాంగిల్స్ 5 grams కి వస్తాయి మనకి. ఓకే, జస్ట్ రౌండ్ పైప్స్ లాగా ఇచ్చాము అండ్ మల్టీ కలర్ ఇచ్చాము మనము. ఓకే, ఒక ఎమరాల్డ్, ఒక రూబీ, ఒక సీజెడ్ అట్లా ఆల్టర్నేట్ గా పెట్టాము. ఏంటంటే సీజెడ్ మధ్యలో పెట్టాము, ఒక ఎమరాల్డ్ ఇటు సైడ్, ఒక రూబీ ఇటు సైడ్. సో దట్ ఏంటంటే సీజెడ్ మధ్యలోకి వచ్చేసరికి ఇవి కూడా ఎలివేట్ అవుతాయి. అందుకని అలా ప్లాన్ చేసాము. లేదు, అకార్డింగ్ టు ద క్లయింట్స్ చాయిస్ మనము వేరేలాగా కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు. 2 బ్యాంగిల్స్ మొత్తం గ్రీన్ వెళ్ళొచ్చు, 2 బ్యాంగిల్స్ మొత్తం సీజెడ్స్ వెళ్ళొచ్చు. అండ్ అంటే మనకి దీంట్లో 8 బ్యాంగిల్స్ యాక్చువల్ గా మనం సెట్ చేసింది, బట్ 4 కూడా తీసుకోవచ్చు. కొంతమంది డైలీ వేర్ అండ్ 2 కూడా తీసుకుంటున్నారు. సో అట్లా 8 బ్యాంగిల్స్ సెట్ చేసినప్పుడు ఏంటంటే 2 ఎమరాల్డ్, 2 రూబీ, 2 గ్రీన్, ఐ మీన్ సీజెడ్ అండ్ 2 బ్లాక్ అట్లా కూడా వెళ్ళొచ్చు. మనం అకార్డింగ్ టు ద క్లయింట్స్ చాయిస్ మనం ఎట్లా కావాలంటే అట్లా కస్టమైజ్ చేయొచ్చు అనమాట. అలాగే ఇలా ప్లెయిన్ గా కాకుండా కూడా ఇంకేమైనా కూడా చేయొచ్చు, ఇంకా వేరే లాగా కూడా మనం ప్లాన్ చేయొచ్చు. యాక్చువల్గా ఇట్లా 4 బ్యాంగిల్స్ ఇట్లా ఉన్నాయి అనుకోండి. ఇదేంటంటే మనకి రౌండ్ స్టోన్స్ అట్లా తీసుకున్నాము. దీని మీదకి రావాలి అనుకునేసరికి మనము ఏదైనా వేరే జస్ట్ లీవ్ షేప్ లో కానీ లేకపోతే రైస్ పర్ల్ అని కానీ అట్లా ఏది కావాలంటే అలా తీసుకోవచ్చు. సో దట్ మనకి ఇది సెట్ అవుతుంది. అలా తెచ్చుకున్నట్టయితే వెయిట్ పెరుగుతుంది. వెయిట్ పెరుగుతుంది. ఇప్పుడు ఇది వచ్చేసరికి మనకి 5 grams లో వస్తుంది, బట్ దీంట్లోకి వచ్చేసరికి 7 grams లోకి వెళ్ళిపోతుంది మనకి. ఓకే, ఇది 5 grams. ఇది 5 grams. ఈ 4 బ్యాంగిల్స్ కలిపి 5 grams. 5 grams. ఈ 4 బ్యాంగిల్స్ కలిపి 5 grams. బట్ దీని మీదకి మనం మళ్ళీ ఇంకొకసారి స్టోన్స్ అట్లా మనం ఏమైనా ఇచ్చుకుంటే అప్పుడు 7 grams అవుతుంది అనమాట. ఓకే, చాలా చక్కగా ఉన్నాయండి బ్యాంగిల్స్. చాలా సింపుల్ గా ఉన్నాయి. ఇవి మనకి ఈవెన్ జీన్స్ మీద కూడా వేసుకోవచ్చు. సింగిల్ జస్ట్ సారీస్ మీద బాగుంటుంది. జస్ట్ సింగిల్ కూడా వేయొచ్చు. డ్రెస్ మీద కూడా బాగుంటుంది. చాలా బాగుంది. నెక్స్ట్ ఐటమ్ చూద్దామండి. ఇవి వచ్చేసి 4 బ్యాంగిల్స్ మనకి 4 grams లో వచ్చేస్తాయి. ఓకే, అండ్ దీన్ని ఏంటంటే జిగ్జాగ్ మోడల్ అంటాము. మనకి పాత అమ్మమ్మ వాళ్ళు కూడా ఇది యూజ్ చేసేవాళ్ళు. అది మళ్ళీ ఇప్పుడు రన్నింగ్ ట్రెండ్ ఉంది. ఇది సింగిల్ గా కూడా వేయచ్చు, లేదు అంటే ఇంక దేనితోనన్నా మనం మ్యాచ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ కలిపి ఇందాక మనం చూసాం కదా అట్లా కలిపి కూడా వేయచ్చు ఇది. ఓకే, చాలా బాగుంది. అనేది డిఫరెంట్, మనం మిక్స్ అండ్ మ్యాచ్ ఇట్లా వేసుకోవచ్చు మనం. అవును, ఇలా వస్తుంది మనకి లుక్ అనేది. ఓకే, చాలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసరికి కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మనం దేంతో పాటైనా మీద కావాలనుకున్నప్పుడు మనం ఎక్కువగా ఇలా వేసుకోవచ్చు. జస్ట్ మనం దీన్ని అటాచ్ చేసి కూడా చేసుకోవచ్చు. కాకపోతే అటాచ్ చేసినప్పుడు ఏంటంటే మనము మల్టీ పర్పస్ లాగా యూజ్ చేయలేము. డిటాచబుల్ ఉంటేనే మనము, కొంతమంది సింగిల్ బ్యాంగిల్ లాగా కావాలి అనుకున్న వాళ్ళకి ఇలా అటాచ్ చేసేసేయచ్చు మనము. లేదు అనుకుంటే డిటాచబుల్ ఉంటే మనకి బెటర్ అనమాట. సో దట్ మనకి లుక్ అనేది ఇట్లా వస్తుంది. ఎప్పుడు ఎలా కావాలో అలా వేసుకోవచ్చు. సత్య గారు, ఆ 4 బ్యాంగిల్స్ కూడా మనకి 4 grams లో వచ్చేస్తుంది అన్నారు. 4 బ్యాంగిల్స్ 4 grams లో వచ్చేస్తాయి మనకి. ఎలా కావాలంటే అలా మనం సింగిల్ గా కూడా వేసుకుంటే అదొక డిఫరెంట్ లుక్ వస్తుంది. లేదంటే మిక్స్ అండ్ మ్యాచ్ వేరే వాటితో కలిపేసుకున్నా ఇది చాలా బాగుంటుంది అనమాట. చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ సత్య గారు. నెక్స్ట్ ఇంకా వేరే ఇవి 4 బ్యాంగిల్స్. ఇవి కూడా కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. మీరు చూసారంటే జస్ట్ కట్స్ అనేది కొంచెం డిఫరెంట్ గా రావాలి అని కొద్దిగా ఎంబోస్ చేసి దాన్ని ఒక స్ట్రైట్ లైన్స్ తీసుకున్నాము. తీసుకుని మళ్ళీ 2 సర్కిల్స్ లాగా ఇచ్చాం. సర్కిల్స్ లాగా ఇచ్చి మళ్ళీ కొంచెం కిందకి జస్ట్ నొక్కినట్టు చేసామన్నమాట. సో దట్ ఏంటంటే ఆ షైనింగ్ అనేది మనకి డిఫరెంట్ గా వేరియేషన్ వస్తుంది. లైటింగ్ పడ్డప్పుడు షైనింగ్ వస్తుంది. అండ్ ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే తీసుకున్నామో దాని పక్కన చూసారంటే కొంచెం చిన్న డిజైన్ లాగా తీసుకున్నాం, చాలా మైన్యూట్. దాంతో ఏమొస్తుందంటే మనకి షైనింగ్ అనేది కొంచెం తేడా వస్తుంది అనమాట. బ్రైట్ గా అట్లా కనిపిస్తుంది మనకి. ఈ 4 బ్యాంగిల్స్ కూడా మనకి 5 grams లో వచ్చేస్తాయి. చాలా బాగుందండి ఈ డిజైన్. మనకి మీరు అన్నట్టు ఆ లైటింగ్ కి కట్ కూడా చాలా చక్కగా చాలా బాగుంటుంది. మనం గ్లాస్ బ్యాంగిల్స్ ఇవి కలిసి మిక్స్ చేసినా బాగానే ఉంటుంది. డైలీ వేర్ అండి ఇవి మనకి. డైలీ వేర్ ఎందుకంటే స్టోన్స్ అవి లేవు కాబట్టి
డైలీ వేర్ వేసుకోవచ్చు. ఇవి డైలీ మనం కావాలంటే సింగిల్ బ్యాంగిల్ వేసుకోవచ్చు, డబల్ గా వేసుకోవచ్చు, అదర్ బ్యాంగిల్స్ లో కూడా కలిపి కూడా వేసుకోవచ్చు. చాలా చక్కగా ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకా వేరే బ్యాంగిల్స్ చూద్దాం. ఇవి కూడా చూసారంటే మొత్తం కంప్లీట్ స్టోన్ బ్యాంగిల్స్ ఇవి. దీంట్లో ఏంటంటే మధ్యలో జస్ట్ మనకి 7 రాళ్ళ పోగులు ఎట్లా వస్తాయి అలా ఫ్లవర్ షేప్ తీసుకుని సీజెడ్స్ ఇచ్చి మధ్యలో ఒక ఎమరాల్డ్ ఇచ్చాను. ఇచ్చి పైన మీకు 2 సైడ్స్ కి ఏం చేశానంటే రూబీస్ ఇచ్చాను నేను. రూబీస్ కూడా లీవ్ షేప్ లాగా ఇచ్చి పైన కింద మళ్ళా ఎమరాల్డ్స్ ఇచ్చాను అనమాట. సో దట్ చూడడానికి మనకి లుక్ డిఫరెంట్ గా కంప్లీట్ స్టోన్స్ రావాలి కాబట్టి అలా ప్లాన్ చేసాం డిజైనింగ్ అనమాట. అండ్ లోపల కూడా మీరు చూసారంటే జస్ట్ థిన్ బ్యాంగిల్ ఇచ్చాము. సో దట్ ఇది సపోర్టివ్ గా, ఇది మనకి ఫాస్ట్ గా ఇరిగిపోకుండా అట్లా సపోర్టివ్ గా దీనికోసం అని ఇలా తీసుకున్నాం అనమాట. ఓకే, ఇది చాలా బాగుంది. మీరు అన్నట్టు మొత్తంగా కూడా మనకి స్టోన్ ఫినిషింగ్. ఆ ఫినిషింగ్ కూడా ఎలా ఉందంటే చాలా అందంగా, చాలా నీట్ గా ఉంది. ఆ పైన అంతా కూడా చాలా ఒకటే లెవెల్లో ఉందన్నమాట. చాలా బాగుందండి. ఎంత గోల్డ్ పడుతుంది? ఇది మనకు వచ్చేసరికి 8 grams లో వస్తుంది పెయిర్. డిపెండింగ్ ఆన్ ద సైజ్ ని బట్టి మళ్ళీ వేరియేషన్ వెళ్తుంది. మిగిలిన వాటికి 2 నుంచి 2.8 వరకు సేమ్ వెయిట్ వస్తుంది. బట్ దీనికి ఏంటంటే కొంచెం డిఫరెన్స్ ఎక్కువ వస్తుంది. సో దాన్ని బట్టి సైజ్ ని బట్టి వేరీ అవుతుంది ఇది. ఓకే అండి, చాలా బాగున్నాయండి. ఇవాళ చూపించిన అన్ని బ్యాంగిల్స్ కూడా చాలా చక్కగా ఉన్నాయి. చాలా మంచి ఫినిషింగ్ కూడా ఉన్నాయి. అలాగే కూడా మనకి వెయిట్ చూసుకున్నట్టయితే అంత రీజనబుల్ గా మనకి 4 and 5 grams లోనే ఉన్నాయి అన్ని కూడా. చాలా చక్కటి బ్యాంగిల్స్ ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు ధన్యవాదాలండి. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి నగా నటన కార్యక్రమం. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.